స్టార్ట్ అయిపోయిందా భయ్యా? చందు అంటే ఒక బ్రాండ్. మా ఏరియాలో రెజిమెంటల్ బజార్కి కొన్ని అవార్డ్స్ వచ్చినాయంటే చందు గురించి. చందు ఏదైతే సీరియల్లో పోయి చేసిండో ఆయన మాకు చిన్నప్పటి దోస్తు. ఆయన చూసి మేము గౌరవపడేటోళ్ళం, చాలా ఫీల్గా ఒక గ్రాండ్గా చెప్పుకుంటాం. ఆయన చెప్పకుండా ఇవన్నీ చేసిందంటే మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన అసలు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందంటే 100% హెల్ప్ చేస్తాడు. పిచ్చి పిచ్చిగా తాగి తుందని చేస్తే క్యారెక్టర్ కాదు. ఆయన ఎందుకు చేసిండు ఇప్పుడు కూడా మేము కన్ఫ్యూజ్లో ఉన్నాం. అనాథలకు బాగా చేస్తాడు, అనాథలకి అన్ని ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఇప్పుడు కూడా ఎందుకు చేసిండు అనేది మాకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాం. నేను ఒక 1 వీక్ బ్యాక్ మాట్లాడినా. ఫుల్ సీరియల్ షూటింగ్ కోసం పోతున్నా, బెంగళూరు పోయాడు. బెంగళూరులో షూటింగ్ పోతున్నా, బెంగళూరులో షూటింగ్ పోతున్నా. వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఓటింగ్ ఉన్నది. ఎలక్షన్ ఓటింగ్ వచ్చిండు. ఓటు వేసిన తర్వాత మంచిగా ఉందాం అన్నాడు. దానిలోపే చిన్న యాక్సిడెంట్ అయిపోయింది. దాంట్లో కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఆ డిస్టర్బ్లో కూడా మేము అంతా సంబంధించినా కానీ ఆయన ఎంత చేస్తారని మేము అసలు ఊహించలేదు. అసలు బస్ ఆయన కోసం మేము నన్ను 2 రోజులు తీసుకెళ్ళిండు. ఏమన్నాడు తెలుసా? అన్న ఆయన ఎంబడి వస్తావు అన్న, ఒక షూట్ చిన్నది ఇక్కడ నిలబడు 2 నిమిషాలు అన్న చెయ్యన్నా అంటే అన్నకు 4 చేసిండు, చందు 4 చేసిండు, మా తమ్ముడు 4 చేసిండు. కానీ ఆఖరికి వస్తే మగ్వాలో ఒక చిన్న షూట్ కూడా నా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ వచ్చి మా అన్నకు చేయించాలని చెప్పి చేయించిండు. అది కూడా చేసిన షూటు. మొన్న 15వ తారీఖు ఫోన్ చేసిండు, నేను లేపలేకుండా, నేను బయట ఉండే. మళ్ళీ ఫోన్ చేస్తే లేపలే. 16వ తారీఖు అన్న నేను ఇట్లా చిన్న సాగుకు వచ్చిన ఇక్కడికి నడువన అయ్యాలా అంటే డైలాగ్ అంటే మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మాతోని ఎంత మంచి వ్యక్తి తెలుసా? మా బస్సులో ప్యార్ మొబత్తో మంచి సంపాదించిందంటే చందు. ఒక సీరియల్ ఆర్టిస్ట్ మా బస్తీలో రెజిమెంటల్ బార్లో చాలా మంచి వ్యక్తి. ఏ ఇంటికి పోయినా 10 మంది ఏమంటారు తెలుసా? చందు మామ వచ్చిండు, చందన్ వచ్చిండు, చంద్రబాబు వచ్చిండు, చందు వచ్చిండు. అక్క చెల్లెల ప్రేమ బాగా అమ్మ నా పక్కకు నిలవాడా, నేను వచ్చినాను ఇంటికి అని చెప్పి ఇంట్లోకి లీలి నాకు అనే తాగే వ్యక్తి ఆయన. అమ్మ ఏమోడినా ఆయన తినే వ్యక్తి. ప్రతి ఇంటికి ప్యార్ మొబుతాను, చాలా మంచి ఏమున్నా కొట్లాడి తిని ఇంట్లో తాగేసి తినేసి వెళ్ళిపోతుండే. కాకపోతే ఆయన షూట్లు ఎప్పుడు వస్తుండే. షూట్ ఉన్నప్పుడు అన్న నేను మార్నింగ్ వెళ్తున్నా అన్న, వెళ్ళిపోతున్నా అని చెప్పే మంచి. చందు ఫస్ట్ నా ఆఫీస్కి వచ్చిండు, ఇంటర్వ్యూ ఇచ్చిండు. డే 1 5 minutesలో నాకు హైర్ చేశాను. ఓన్లీ 5 minutes ఇంటర్వ్యూలో ఐ హైర్డ్ హిమ్ బికాజ్ ఐ saw some spark in him. I told him day 1. He told, I like football, sir, and I like to play sports a lot. I said, you have a very good sports personality. You're not made for this job. I trained him. He was one of the best employees in the very first 2nd month. He proved himself. I started online training company. He's very successful. He was very successful. I don't know why he took this drastic step. This was not required, and this is not what I taught him. I never taught him to fail. I never taught him to be, in this way, in this what he has done. I am really not able to digest that. मैं उसको जीतना सिखाया था ज़िंदगी में, हारना कभी नहीं सिखाया. मैं इन लोगों को भी, ये भी मेरे एम्प्लॉयज़, एक्स-एम्प्लॉई है, he is also ex-employee. I never taught them to fail. I always taught them to win in this world. And he is very successful till date. He got houses, what and what not. He was very successful. This was really not required. లాస్ట్ టైం ఎప్పుడు కలిసినారు ఆయన? కాల్ చేసి మాట్లాడినా, ఎలా ఉన్నావు చందు? బాగున్నా సార్, మస్తున్నా సార్, అంతా బాగుంది సార్ అని చెప్పాడు. ఇవాళకే సారే చెప్తాడు. చెప్పిన రోహిత్ చెప్పొచ్చు, నువ్వు సార్ బాగున్నా సార్ అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఇది చేయకూడదు. నేను థరోలీ డిసప్పాయింటెడ్ అయిపోయినా, ఎమోషనల్ కూడా అయిపోయినా. దిస్ వాజ్ రియలీ నాట్ రిక్వైర్డ్. అవును చెప్పినా, అరే అయితేనే ఉంటుంది, ఏం కాదు, జస్ట్ బీ స్ట్రాంగ్ అని చెప్పిన. దాని తర్వాత ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసాడు, కానీ ఎక్కువ మాట్లాడలేదు. డిప్రెషన్లో ఉన్నాడు
ఏమి హింట్ కూడా లేదు, లేకపోతే ఐ వుడ్ హ్యావ్ కౌన్సిల్డ్ హిమ్. నేను మాట్లాడితే వాడు చాలా స్ట్రాంగ్ అయిపోతాడు. ఎవ్రీబడి నోస్ ఇఫ్ ఐ టాక్ టు హిమ్ వన్స్ హీ విల్ బి వెరీ స్ట్రాంగ్. హ్యాడ్ హీ మెట్ మీ జస్ట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఐ వుడ్ హ్యావ్ స్టాప్. నేను ఎట్లన్నా ఆపేస్తుండే ఏమన్నా చేసి, బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ ఓన్లీ సీ. I was at my night shift, doing my night shift, handling my company. నాది కంపెనీ ఉంది సాఫ్ట్వేర్, అది నేను హ్యాండిల్ చేస్తూ ఉన్నా. నాకు అసలు తెలీదు ఇలా చేస్తున్నాడని. తెలిస్తే ఐ వుడ్ హ్యావ్ స్టాప్డ్ హిమ్. వీళ్ళు చెప్పారు నాకు, సార్ ఇట్లా అయిపోయింది అంటే వెంటనే ఉరికి వచ్చింది. థ్యాంక్ యూ. అందరం మంచిగా కలిసిమెలిసి ఉంటాం. అట్లా చేసుకున్నాడు చాలా సాడ్ ఇష్యూ ఇది అనిపించింది. మంచిగా అనిపిస్తలేదు. ఆ సమయంలో మీరు తోడలేరా? ఎవరు లేరు లేకుండే. అట్లా ఇంటి బ్యాక్ సైడే మాకు మరి షూటింగ్ ఆర్టిస్టే ఆయన. ఎలా ఉండేది? మంచిగా ఉండేటోడు, ఎవరితో ఒప్పుతుండే అన్ని. వ్యక్తిగతంగా అందరు మంచిగా ఉంటుండే, అందరు మంచి ఇది చేస్తుండే, మంచిగా అందరి మీద కలిసిమెలిసి ఉంటుండే. దాని మన ఒక వార్త అనేది మంచి ఇది కాలే. బాధ ప్రజెంట్ ఆయన మీకు బాధ లేడు. మిస్సింగ్ అంతే. సో చందు గారు మీతో ఎలా ఉండేవారు? చందు నేను దగ్గర 15-20 సంవత్సరాలు ఫ్రెండ్స్ మేము. ఆయన ఎటువంటి మనిషి అంటే ఇట్లా చేసుకుంటాడని చెప్పి మాకు తెలియదు. ఆయన అందరికీ ధైర్యం చెప్పేటోడు. ఈయననే ఇట్లా చేసుకుంటాడని చెప్పి మేము ఊహించలేకపోతున్నాం. ఆయనతో మేము కానీ ఇంక 2-3 ఉన్నాం. వాళ్ళు ఉండుంటే ఇది జరగకపోతుండే. ఆయనకు ధైర్యం చెప్పేటోళ్ళు ఎవరు లేకుండే. మేము 2 రోజుల కింద నేను ఫోన్ చేసిన ఆయనకి. ఫోన్ చేస్తే కలుస్తా సురేష్ భాయ్ కలుస్తాము మాట్లాడదామని అని అన్నాడు. సరే మళ్ళీ నేను మొన్న ఫోన్ చేస్తే బోయినపల్లిలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు. దాని తర్వాత చూస్తే ఇది అయిపోయింది రాత్రి. మేమే నమ్మలేకపోయినాము. జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఈయన ప్యాడేజ్ దారు ఉండే. నాకు ఇట్లా ఫోన్ వచ్చింది, ఇట్లా చందన్న ఇట్లా చచ్చిపోయినా అది అని అంటే మేము ఆయన పక్కన ఉంటే ఇది జరిగేది. అంటే ఆయన పక్కన అందరూ 3-4 ఉన్నారు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఉండుంటే ఇదంతా జరగకపోతుండే. ఇట్లా అని చెప్పి ఇంకా షూటింగ్ సమయంలో మీకు ఎలా ఉండేది? అంతా బాగానే ఉంటుండే, టైం లేదు. ఈయననే ఏంటంటే అందరికీ చెప్పేటోడు, అరే ఇట్లా చేసుకోవద్దు అట్లా చేసుకోవద్దు, అంతా మంచిగా ఉండాలి, సమాజంలో మనం అంతా మంచిగా ఉండాలా ఇది అని చెప్పి అందరికీ ధైర్యం చెప్పేటోడు. ఈయననే ఇట్లా చేసుకుంటా అంటే ఎవరిని జీవించలేకపోతున్నాం.